ర్యాంకులు రెగ్యులర్గా వాళ్ళు వాలంటీర్స్గా పనిచేస్తున్నారు మన దగ్గర. సిఐలు వాలంటీర్గా పనిచేస్తున్నారు, ఎస్ఐలు వాలంటీర్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి కలవాలంటే కష్టం మనకు. ఎస్ఆర్ అలాంటి వాళ్ళు మనకు వాలంటీర్గా పనిచేస్తున్నారంటే ఎంత నచ్చింది, మనం ఎంత నచ్చింది కాబట్టి పనిచేస్తున్నారు. సో అలాంటి కోసం మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం బాస్. ఆగనే ఆగొద్దు. మనం అనేవాళ్ళు అంటూనే ఉంటారు, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనము చేసేది నిస్వార్థమైన సుస్వార్థ సేవ. నిస్వార్థం ఉంది, సుస్వార్థం ఉంది. కానీ మనం స్వార్థపడలేం. అందరు బాగుండాలి, స్వార్థపడలేం కదా. అందరు బాగుండాలి, స్వార్థపడలేము కదా. అందరు బాగుండే స్వార్థం ఉన్నప్పుడు నిస్వార్థ సుస్వార్థం తప్పేం లేదు బాస్. చేద్దాం బాస్, మన లైన్లో చేద్దాం. ఫస్ట్ మీరు మీ వైఫ్ని చేరిపోయండి. ఓకే, ఇమ్మీడియట్గా వాళ్ళే అండి. వాళ్ళు చేరితే మీ కుటుంబంతో బాగుపడుతుంది. మీరు చేరితే ఏం బాగుపడుతుంది నాకు తెలుసు. హలో, వాళ్ళు చేరితే ఇల్లంతా బాగుపడుతుంది. అవునా కాదా చెప్పండి. గట్టి ఇక్కడున్న మా మహిళా సోదరులు ఇద్దరే ఉన్నారు. అన్యాయం ఇది, ముగ్గురే ఉన్నారు. అన్యాయం. ప్రతి బ్యాచ్లో 40% ఉంటారు. ఈ బ్యాచ్లో తొక్కేశారు, లేడీస్ని తొక్కేశారు, పైకి రానివ్వలేదు. అది కూడా లేడీ ప్రెసిడెంట్ ఉండి. ఓకే, ప్రతి బ్యాచ్లో 40% ఉంటారు లేడీస్. రావాలండి, వాళ్ళు ఉండాలని నాకు కోరుతున్నాను. మన ఎట్లా హస్బెండ్ ఫస్ట్ వస్తాడు, వైఫ్ని చేర్పిస్తారు, పిల్లలు కూడా చేరుతారు. మొత్తం ఫ్యామిలీ అంతా నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత ఆగిపోతుంది. ఆగొద్దు, వైరల్ లాగా ఒక వెళ్ళిపోతూ ఉండాలి అందరికీ. అప్పుడే బాగుంటుందని కోరిక. ఐ థింక్ ఐ ఆన్సర్ యూ. రైట్ బాస్, రైట్. ఎనీ మోర్ క్వశ్చన్స్ సార్? అంటారు వాళ్ళు చేయడం వల్ల. మనం ఏం చేయాలండి అంటే, ఇది ఇలాంటి హోటల్ ఎవరైనా ఫ్రీ ఇస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. ఎవరైనా ఫ్రీ ఇస్తే బాగుండు. మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు రోజు. అదే మెయింటైన్ ఇవ్వాలి, ఫండ్స్ ఇవ్వాలి. టాటా బిర్లాను గవర్నమెంట్ ఇవ్వాలి మనకు. ఇస్తే వీ కెన్ రన్ నాన్ స్టాప్గా. ఎస్ సార్, కానీ కష్టం. ఇలాంటి దానికి ఇవ్వరు, దేనికి పనికిరాని దానికి ఇస్తారు. మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం బాస్. రెడీయా? ఇప్పుడు వరంగల్లో ఉంది ఇదే బ్యాచ్, కాకినాడ నడుస్తుంది, మన విశాఖపట్నంలో, తిరుపతిలో, అనంతపూర్లో, ఇంకెక్కడమ్మా కర్నూలులో, డిఫరెంట్ ప్లేసెస్లో, వైజాగ్లో ఉందండి. అక్కడ నడుస్తూ ఉంటుంది. ప్రతి ప్లేస్ నడుస్తూ ఉంటుంది. నేనేమంటే తెలుసా, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు చేయలేబట్టారు కదా, నాన్ హైదరాబాద్ వాళ్ళు మనసు చేయలేబట్టండి. ఎక్కడి నుంచి అండి మీరు? కూర్చోను. నెల్లూరు. కూర్చోండి. నల్గొండ, నెల్లూరు, నిర్మల్. ఓకే, మంచిర్యాల ఇద్దరు ఉన్నారు. ఓకే, మీరు మంచిర్యాల ఎందుకు చేయరు ఈ ప్రోగ్రామ్? ఇద్దరు ఉన్నారు కదా, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంకా 30 మంది ఉంటారు దగ్గర అటెండ్ అయిన వాళ్ళు. 20 మంది. మీ అందరూ కలిపి ఏం చేయాలి తెలుసా, మంచిర్యాలలో 10 వర్క్షాప్ అనౌన్స్ చేయండి. చెప్తున్నాను. అనౌన్స్ చేసి మీకు తెలిసిన దగ్గర 40 మందిని 50 మంది తయారు చేయండి. అప్పుడు మాధవ్ మేడం చెప్పండి, ఇట్లా రెడీ ఉందంటే మా టీం వస్తుంది అక్కడికి. ఫస్ట్ టైం టీం వచ్చి మాట్లాడరు, పక్కన కూర్చుంటారు, మీతో మాట్లాడిపిస్తారు. ట్రైనింగ్ సైకిల్ నేర్పించారు కదా, ట్రైనింగ్ సైకిల్ మొత్తం మీకు నేర్పిస్తారు. పక్కన కూర్చొని చెప్తారు, పవర్ పాయింట్ ఇస్తారు. మీరు చెప్తుండాలి అక్కడ, మీ ఊర్లో మీరు చెప్తుండాలి. తప్పు ఉంటే పక్కకి తీసుకొని చెప్తారు. అర్థమైంది కదా? అప్పుడు మీరు నిలబడరా చెప్పండి. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ బ్యాచ్ మీరే చేసుకుంటారు. అక్కడ మీరే చేసుకుంటూ ఉంటారు. మేము వస్తాము. నేను 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు చెప్పాను క్లాసు. ఎంతో చెప్పలే, 2-3 బ్యాచ్లు చెప్పాను క్లాస్ అంతే. నేను 10వ బ్యాచ్ కాదు, నేను 5వ బ్యాచ్ కూడా నేను క్లాస్ చెప్పలేను. నేను ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ బ్యాచ్కు నేను ఇంకొక ఫ్రెండ్ని పిలిచాను, జేసీ ఫ్రెండ్. సెకండ్ బ్యాచ్కు నేను ఇంకో ఇద్దరిని పిలిచాను. థర్డ్ బ్యాచ్కు నేను ఆ ఇద్దరు చేయిస్తే నేను ఒకటి చెప్పాను. ఓకే, అంతే, దట్స్ ఇట్. అలా వెళ్ళిపోయింది. మనము నేనే ఉండాలనుకోదు, మనం ఇంకొకరు తయారు చేయాలి కొత్త. అందుకోసం ఈ కాన్సెప్ట్ అలా వెళ్తుంటుంది. గుంటూరులో చేయొచ్చు, మీరు అన్నట్టుగా యూర్ ఫ్రమ్ నెల్లూరులో చేయొచ్చు. నెల్లూరు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి, ఎంత పొటెన్షియల్ ప్లేస్. అక్కడ అభిషేక్ సింగం సెక్ట్ అంటారు మీ ఊర్లో. అభిషేక్ ఇక్కడి నుంచి డెవలప్ అయ్యాడు, కానీ ఆయన మాత్రం నేర్చుకున్నాడు, ఇంకో ప్రోగ్రామ్ చేయడు. ఓకే, ఇంకా రకరకాలు ఉంటారు మన దగ్గర. సో యూ డెవలప్. వైజాగ్లో నడుస్తుందండి, ఇంకెవరున్నారు ఇక్కడ? యాదగిరిగుట్ట వద్దు, ఇక్కడికి రండి. నిజామాబాద్ చేయండి బాస్. నిజామాబాద్లో మనకు మంచి టీం 40 మంది 50 మంది ఉన్నారు అక్కడ. వజ్జా మహేందర్, వజ్జా నవనీత, మహేష్, లాభిశెట్టి, ఇంకా ఎవరు చాలామంది ఉన్నారు. పోలీసు అతను విజయానంద్, నవీన్ పోలీసు, విజయానంద్ పోలీసు, అందరూ ఉన్నారు. మీరు డెవలప్ చేయండి అక్కడ. మీరు ఈ బ్యాచ్ అయిపోయిన ఏం చేయండి, మేడం అడగండి, నన్ను మా ఊరు గ్రూప్లో చేరిపోయమని చెప్పండి. మీ అందరు గ్రూప్లో యొక్క అడ్మిన్ మేడం గారు ఉంటారు, ఆ గ్రూప్లో మీరు చేర్పిస్తారు. హైదరాబాద్ వాళ్ళు మాత్రం మీరు చేరిపోండి. హైదరాబాద్ గ్రూప్ 700 మంది ఉన్నారు హైదరాబాద్ గ్రూప్లో. ఓకే,
మీకు కనెక్ట్ అయిపోండి. వైజాగ్ వాళ్ళు వైజాగ్ గ్రూప్లో చేరిపోండి. మీరు యూ కెన్ బీ విత్ దమ్. జాయిన్ కాగానే మీ పరిచయాలు పెట్టాలి. ఐ అటెండెడ్ సో బ్యాచ్ ఇన్ హైదరాబాద్. సో ఫ్రెండ్స్ నా పరిచయం ఇది, మీరు కూడా మనం మాట్లాడుకుందామా అని పెట్టండి అంతే. వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఆ బిజినెస్ కావచ్చు, రేపు పెళ్లి సంబంధాలు కూడా కావచ్చు, మనకేం తెలుసు, ఏమైనా కావచ్చు, రైట్? కనెక్షన్ కావచ్చు, మనం కనెక్ట్ కావాలి అందరితో. అది చాలా ఈజీగా జరుగుతుంది ఇక్కడ. కాబట్టి సో భోజనం చూస్తుండే ప్రసాద్ అక్కడ మొత్తం మాడిపోతుంది లేకుంటే. ఓకే, సో యా. ఓకే బాస్. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు 1996 అని వచ్చింది. 2 క్వశ్చన్స్ ఐ వాంట్ ఆస్క్. సో 1996 అంటే ఆల్మోస్ట్ బిఫోర్ 2000 దేర్ నో కంప్యూటర్స్, నో స్మార్ట్ ఫోన్స్. అవునండి. వెరీ టిపికల్ సిచువేషన్స్. ఆ టైంలో మీకు థాట్ ఇట్ వచ్చింది. వై ఐ వాంట్ టెల్ యా యా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ మీరు కామారెడ్డిలో కండక్ట్ చేశారు. అవును ఆర్ఎస్ ప్రైమ్ కుమార్ అవును. సార్, మేధా మేడం, అవును అప్పుడు మన కలెక్టర్ సార్ అవును. ఉండే సత్యనారాయణ సార్. అవును సత్యం సార్. ఎస్ ఎస్. అది నేను విన్నాను. శ్వేత మేడం చాలా అద్భుతంగా మాట్లాడింది, చాలా సూపర్ గా మాట్లాడింది. అది నేను చాలా ఇంపాక్ట్ అయ్యాను. నిజంగా ఇది ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అనిపించింది నాకు అప్పుడు. దెన్ ఆఫ్టర్ దట్ వర్డ్స్ ఇంకో అంటే నేను కంప్లీట్గా ఫాలో అయ్యాను సార్. దెన్ ఆఫ్టర్ దట్ వర్డ్స్ మన ట్రైనింగ్లో మీకు నేను ఒక వీడియో పంపింది నేనే సార్. ఒక వీడియో గురించి అబ్జెక్షన్ చేసి మీకు నేను పోస్ట్ చేశాను. మీరు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ రియల్లీ. అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈవెన్ యూ సేవ్డ్ మై నంబర్. అంటే మీరు నా స్టేటస్ చూస్తున్నారు, మీ స్టేటస్ నేను చూస్తున్నాను అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ రియల్లీ. అంటే ఐ అండర్స్టూడ్. సో యూఆర్ వెరీ అంటే డౌన్ ఎర్త్ పర్సన్ అని నాకు అర్థమైంది సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, క్యూరియాసిటీ, డోంట్ మైండ్ ఇట్, ఇట్స్ ఎ పర్సనల్ క్వశ్చన్. సో వాట్ యూ డూ సార్ యాక్చువల్, అంటే వాట్స్ యువర్ ప్రొఫెషన్? సో ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఈజ్ ఏ నాన్ బిజినెస్ సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్, బట్ వాట్ యూ డూ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? థ్యాంక్ యూ సార్. బండారం అంతా లాగేసిండు. యా ఫస్ట్ 96లో స్టార్ట్ అయినప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది అది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 96లో ఏమైందంటే బాస్, నేను జూనియర్ ఛాంబర్ అనే ఆర్గనైజేషన్లో మెంబర్ అండి. ఎంతమంది తెలుసు? జేసీ నుంచి. జేసీ మెంబర్ కదా. దాంట్లో నేను జూనియర్ ఛాంబర్ అని అప్పుడు ఒక పర్సనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు సార్ దాని గురించి నెగిటివ్ మాట్లాడదు కానీ చాలా అద్భుతంగా ఉండేది, బాగా నేర్చుకునే వాళ్ళం. ఓకే, అది హైదరాబాద్లో ఉండేది. నేను 92లో మెంబర్గా చేరాను. 92లో మెంబర్గా చేరాను. నాకు అర్థం కాదు 93లో దానికి 94లో నలంద అని రకరకాల ప్రోగ్రాంలు, పబ్లిక్ స్పీకింగ్, ఈ స్పీచ్ క్రాఫ్ట్లని, ఇలాంటి ప్రోగ్రామ్, జోన్ ట్రైనర్ వర్క్షాప్లని ఇవన్నీ అటెండ్ అయినా. 95లో ఇటువంటి ప్రోగ్రామ్ పేరు జోన్ ట్రైనర్ వర్క్షాప్ అని బెహంపూర్లో జరిగింది బాస్. 1-2-3 మే 1995, ఇంకా మర్చిపోలేదు. బెహంపూర్లో జరిగింది. 3 రోజుల ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు ఏం తెలుసా, ఫస్ట్ బోర్ కొడుతుందా, పెట్టిండమంట మంట, రైట్, ఓకే. సో అక్కడ ఏమైందండి, నేర్పించినప్పుడు మాకు నేర్పించిన గురువు పేరు ఫ్రెడరిక్ టక్కర్, ఈస్ ఫ్రమ్ గోవా. ఓకే, ఆయన అక్కడ నుంచి వచ్చి ఇంగ్లీష్లో చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్లో చెప్తుంటే మాకు అర్థమవుతుంది. మా ప్రజెంటేషన్ కూడా ఇంగ్లీష్లో చెప్పాలి అని అనుకున్నా. అర్థమైంది కదా. నేను ఆయన అడిగిన, నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు బాస్, మనసులో ఉంది, ఇది ఉంది, ఇటుకలు వస్తుంది. మంచిగా అయితే సపోర్ట్ కొడతారు, బాగాలేకుండా ఇంట్లో కొడతారు. అర్థమైందా? బాగుంటే సపోర్ట్ కొడతారు, లేకుంటే రెండు నాకే బెనిఫిట్. ఎస్ ఆర్ నో? సార్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బికాస్ ఐ నో, బట్ ఐ కెన్ స్పీక్ బెటర్ ఇన్ మై మదర్ టంగ్ అని చెప్పిన. I can speak better, I can convey better in my mother tongue. What we are talking, we are able to understand, but please allow us to present in my mother tongue అన్న. ఇక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ మార్వాడీసు, గుజరాతీసు, బాగా చదువుకున్న వాళ్ళు, అలా అనకురా ఇంగ్లీష్లో మాట్లాడాలి అన్నారు. నేను తెలుగులో మాట్లాడతా, ఏమైనా ప్రాబ్లం అన్నా. ఓకే, క్లాస్ చెప్తా ఉండి ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ నడుస్తుంది మీకు ఇక్కడ. చెప్పండి, మేము చెప్పేది ఇన్పుట్, మీరు చెప్పేది అవుట్పుట్, ఏది ఎక్కువ చెప్పండి. అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది, ఇది క్లాసు, లేకుంటే ఇది స్పీచ్లు. ఓకే, మీరు 60% ఉంటుంది, మాది 40% ఉంటుంది మినిమం. ఓకే, నేను మాట్లాడడం మొదలుపెట్టినా వాళ్ళందరూ నన్ను ఇన్సల్ట్ చేసి, అట్లా మాట్లాడకూడదు, ఇంగ్లీష్లో ఉండాలి అని చెప్పారు. ఇంగ్లీష్లో ఉండాలి, మళ్ళీ ఇంగ్లీష్ చెప్పి తెలుగు అని చెప్తామని చెప్పిన. అర్థమైందా నీకు? మనం మాట్లాడుకుంటే అప్పుడు మనసులో అంటే మదర్ టంగ్. జపనీస్ వాడు జపాన్లో మాట్లాడుకుంటాడు, ఫ్రెంచ్ వాడు ఫ్రాన్స్లో మాట్లాడుకుంటాడు, ఓకే, జర్మన్ వాడు జర్మన్లో మాట్లాడుకుంటాడు, చైనా వాడు చైనాలో మాట్లాడుకుంటాడు, ఆఖరికి మద్రాసు వాడు మద్రాసులో మాట్లాడుకుంటాడు. మద్రాసు వాడు చస్తే కూడా వేరే భాష మాట్లాడాడు. సార్ హిందీ వాడు హిందీ మాట్లాడుకుంటాడు. మనకేం బుద్ధి పట్టింది తెలుగు వాళ్ళకి అని చెప్పిన. అర్థమైందా? మనం ఒక్కరమే
మనం ఒక్కరిమే అడుక్కు తింటోళ్ళం. ఏంటంటే అడుక్కు తినడం అర్థమైందా? వాళ్ళ భాష మనం నేర్చుకుంటూ ఉంటాం, మన భాష మనం చంపేస్తూ ఉంటాము. ఇది నా మనసులో ఉన్న రగులుతున్న ఎప్పటి నుంచో బాధ. ఐ థింక్ యూ డోంట్ లైక్ ఇట్ నేను చెప్పిన లాంగ్వేజ్. ఆయన అడితే యూ కెన్ ప్రజెంట్ ఇన్ తెలుగు అని చెప్పి నేను అయిపోయా ఉతికి ఆరేసిన 3 రోజులు ప్రతి ప్రజెంటేషన్ మనం ఇస్తూ ఉండాలి. దాంట్లో ఇప్పుడు మీరు ప్రజెంటేషన్ చేస్తారు, లాస్ట్ డే అవుట్ స్టాండింగ్ స్పీకర్ అని అవార్డు ఇస్తారు. నాకు ఇచ్చారు అవుట్ స్టాండింగ్ స్పీకర్, అవుట్ స్టాండింగ్ ట్రైనర్. వీళ్ళందరూ ఓ తెలుగు మే బాత్ కరికే అన్నారు, నువ్వు హిందీ మే బాత్ కరు అరే అని చెప్పారు. ఓకే అట్లా అయిపోయింది కదా. ఇంకా అది ప్రాక్టీస్ చేయడానికి పెద్ద ఛాన్స్ ఉండదు బాస్. ఆర్గనైజేషన్ నేర్చుకుంటాం కానీ మనం ప్రాక్టీస్ చేయాలంటే మనం ఆడియన్స్ కావాలి కదా, దొరకరు. అందరు కూడా బిజీ పీపులే. అప్పుడు మనము అన్ని క్లబ్లకు వెళ్ళి చెప్పాలి, ఎవరు రాకపోయేవాళ్ళు. అప్పుడు ఏం చేశానంటే ఇదంతా కాదు 95 అని చెప్పేసి అది నేర్చుకుని సర్టిఫికేట్ వచ్చింది. ఎందుకు పనికి రాదు అనుకో సర్టిఫికేట్ వచ్చింది నాకు. ఓకే మీకు ఇచ్చేసరికి కూడా అంత ఎందుకు పనికి రాదు. దాని తర్వాత ఏం చేశానంటే గవర్నమెంట్ స్కూల్స్కు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాను నేను ఇక్కడ హైదరాబాద్లో. ఓకే ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టానో ఎవడో యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. నేను వెళ్ళి బతిలాడేవాడిని. అప్పుడు ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేవాడిని, ఒక మల్టీనేషనల్ ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ సబ్సిడీ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడిని. ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. మీరేం చెప్తారని నేను సార్ ఒక 10 నిమిషాలు టైం అండి సార్, 20 నిమిషాలు టైం అండి సార్ అంటే చిక్కడపల్లి దగ్గర అశోక్ నగర్ ఉంది, ఎంతమంది తెలుసు? అశోక్ నగర్ బ్రిడ్జ్ పక్కకు పీపుల్స్ హై స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ 6 సార్లు అడిగాను. 7వసారి నా బాధ భరించలేక ఈయనను ఆ 7వ క్లాస్ పంపని చెప్పాడు. 7వ క్లాస్ పంపని చెప్పాడు. మనకు ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాం? 7వ క్లాస్ వాళ్ళ క్లాస్ చెప్తే 3 క్లాసులు డిస్టర్బ్ అయినాయి. ఇప్పుడు నా గొంతుగా పెద్ద గొంతు ఉండేది. ఓకే పెద్ద గొంతు అంటే పోయి మాట్లాడమంటారు. అందరూ పిల్లలందరూ డిస్టర్బ్ అయ్యారు, వచ్చి చూసురు, అందరు వింటా ఉన్నారు. మొత్తం అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయింది. సార్ దానికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఏమన్నా సార్ ఏం లేదు సార్, మా రూల్స్ ప్రకారం, మా ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం ఫస్ట్ టైమే ఫ్రీ సార్, ఫస్ట్ టైమే ఫ్రీ. రెండోసారి స్టూడెంట్కి 5 రూపాయలు సార్ చెప్పిన. ఊరికే ఓకే 50 మంది ఉన్నారు అనుకో, 50 ఇంటూ 5 ఎందుకు వరకు వస్తుంది? అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు అది, 5 రూపాయలు, 250 రూపాయలు పెద్ద అమౌంట్ అది. కానీ ఆ వాల్యూ తీసుకురావడం కోసం ఆయన ఏమన్నా తెలుసా? సరే అండి మినిమం ఎంత అంటే మినిమం 20 మంది చాలు సార్, ఎంతమంది కూర్చోవచ్చు అని చెప్పిన. ఆ సార్ నచ్చింది, అన్ని స్కూళ్ళకి చెప్పేసాడు. ఓ పాపులర్, అన్ని స్కూల్స్కి వెళ్ళిపోతున్నాను, అన్ని కాలేజీకి వెళ్ళిపోతున్నాను, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోతున్నాను. అప్పుడు 2-3 తెలుగు వ్యక్తులు ఈ పర్సనల్ డెవలప్మెంట్ వేలేవాళ్ళు. ఈ క్లాస్ మొత్తం 2-3 వ్యక్తుల చేతిలో ఉండదు. ఇంకొకరిని దగ్గర అనిచేవాళ్ళు, తొక్కి పడేసేవాళ్ళు. ఇంకొకరు మాట్లాడితే వాడు నల్లగా ఉన్నాడు, వాడు తెలంగాణ వాడు, తెలంగాణ అయితే నాకు ఇంత తప్పేం లేదు నాకు. ఓకే వీడు ఇలాంటి వాడు, హైదరాబాద్ వాడికి ఉర్దూ వస్తుంది, తెలుగు వస్తుంది, ఏదో రకరకాలుగా తొక్కేశారు. వాళ్ళు తొక్కింది విత్తనం అని తెలియదు, వాళ్ళకే క్లాసులు ఇప్పించిన తర్వాత ఎవరైతే నన్ను వాళ్ళ క్లాసులు ఇప్పించిన వాళ్ళ ఇద్దరు ఇప్పుడు కూడా చెప్తారు నువ్వు భలే ఇష్టమే అంటారు వాళ్ళు. ఓకే అంటే అది వేరే సంగతి అనుకోండి. అలాంటి తొక్కబడినప్పుడు మనం ఆనందం ఫీల్ కావాలి. ఓకే ఆ రకంగా నేను ఆ రోజు తీసుకొని స్టార్ట్ చేసి 96లో చొక్కా వెంకటరమణ గారని నాకు మంచి ఫ్రెండ్ అండి, మనకి రేపు అయితే వస్తుంది, ఐ డోంట్ నో వెదర్ హి కమ్స్ ఆర్ నాట్. చాలా మంచిగా చెప్తాడు, ఆయన మ్యాజిషియన్, ఆయన నాకు బాగా పరిచయం, ఆయనకు బాగా ప్రెస్ బాగా పరిచయం. ఆయన రోజు ఏమంటే సార్ మనము అప్పుడు ఊయాలనే మ్యాగజైన్ ఉండే, ఊయాలో నేను ఆర్టికల్స్ రాసేవాడిని, ఊయాలని పర్సనల్ డెవలప్మెంట్ మ్యాగజైన్ ఉండే, దాంట్లో ఆర్టికల్ రాసేవాడిని. ఆయనదే ఎడిటర్. దాంట్లో మనం ఇట్లా క్లాసులు పెడదాం సార్ అంటే ఎవరు వస్తారా అంటే మీరు పెడదాం సార్ అంటే సిటీ సెంటర్ లైబ్రరీ అని హైదరాబాద్ దగ్గర ఉందండి, అక్కడ ప్రెస్ వాళ్ళు అందరూ వస్తారు సాయంత్రం. ప్రెస్ వాళ్ళకి చెప్పాను అన్న మేము ఇట్లా అన్ఎంప్లాయిడ్ యూత్ క్లాస్ పెడతాము, అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ వస్తే వాళ్ళకి మనము ఉచితంగా క్లాసులు చెప్తాము, 50 మంది వస్తాయి, 25 మందికి నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పిన. 50 మంది వస్తే 20 మందికి నిజంగా అన్నారు. మంచిగా రాశారు ప్రెస్లో. రాసిన తర్వాత హాల్ కావాలి. అక్కడ దగ్గరలో ఉన్న సెంట్ ఆడమ్ స్కూల్ అని ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక చిన్న హాల్ ఇంతే ఉంటుంది, చిన్న హాల్ ఇచ్చి మాకు తిరిగిచ్చారు. ఎవ్రీడే 6 to 9 1 month చేసినాం. 6 to 9 ఎవ్రీడే 50 మంది వచ్చారు పిల్లలు, అంత యూత్ 50 మందికి రోజు క్లాస్ చెప్పడం జరిగింది. 1 month క్లాస్ చెప్పిన తర్వాత 50 మందికి జాబ్స్ వచ్చినాయి. 50 మందికి వచ్చినాయి జాబ్స్, 50 మందికి జాబ్స్, ఒకటి 3 4 జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు మోడర్న్ బ్రెడ్, ఏదో అంప్రో బిస్కెట్, ఏదో చాలా ఉన్నాయని. ఓకే ఫస్ట్ క్లాస్ సైకిల్, అప్పుడు మీరు విన్నారండి ఇవన్నీ కూడా. వాళ్ళందరూ సేల్స్మెన్గా, మార్కెటింగ్గా, క్లర్క్గా వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకుని వచ్చి ఇంటర్వ్యూస్. రమణాచారి గారి పేరు విన్నారా మీరు? విన్నారు. ఐఏఎస్ ఆఫీసర్, ఎక్స్ వారు చీఫ్ గెస్ట్గా వచ్చారు లాస్ట్ డే. వచ్చినప్పుడు మనము అందరినీ అడుగుతున్నాం, ఏం బాబు మీరేం నేర్చుకున్నారు, బోర్ కొడుతుందా?
తప్పదు కాబట్టి వినాలి. అడిగి క్వశ్చన్ అడిగిరు మీరు. క్వశ్చన్ అడిగారు మంట పెట్టండి. ఓకే. సో సార్ ఏమడిగినంటే, బాబు మీ అనుభవాలు చెప్పంటే కూడా వాళ్ళు చెప్తారు, సార్ ఇక్కడ రాకముందు నా బతికిట్లా అనుకున్నాను, మంచిగా అయిపోయింది సార్, మేము నిలబడతాం సార్, లైఫ్లో నిలబడతాను, వాళ్ళు నాకు జాబ్ వచ్చిందని మూడు లెటర్స్ ఇచ్చాను. ఏది అపాయింట్మెంట్ లెటర్స్. ఒక అబ్బాయి అన్నాడు, సార్ దిస్ పీపుల్ ఇంపాక్టెడ్ మై లైఫ్ అన్నాడు. దిస్ పీపుల్ ఇంపాక్టెడ్ మై లైఫ్ అంటే, అప్పుడు నా ఫ్రెండ్ పేరు మహేష్ కుమార్ అని, ఇప్పుడు ఇక్ఫై యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినా. ఇక్ఫై మేమందరం కూడా ఆ జియోసిస్లో కలిసిన ఫ్రెండ్స్ మనం. గంప నేను ఉడికే ఇట్లా మై క్లోజ్ ఫ్రెండ్స్ కాల్ మీ గంప. ఓకే, గంప నాగేశ్వరం అంటే నాగేశ్వరం కూడా ఉండే కాంపిటీషన్ గంప అని పెట్టింది సర్నేమ్తో. అతను ఏమన్నాడంటే, వీ కాంట్ వి నేమ్ దిస్ నేమ్ యాజ్ ఎ ఇంపాక్ట్ అన్నాడు. ఓకే అన్న అంటే ఇంపాక్ట్ అని పేరు పెట్టింది ఒక స్టూడెంట్, మేము పెట్టుకోలే. ఇంపాక్ట్ అని పేరు పెట్టి స్టూడెంట్ పెట్టింది. ఓకే, అతను ఇంపాక్టెడ్ మై లైఫ్ అన్నందుకు ఇంపాక్ట్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి అందుకుంది బాస్. 96 నుంచి ఆల్మోస్ట్ 2007-8 వరకు హైదరాబాద్లోనే చేసేవాళ్ళం ప్రోగ్రామ్స్. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో కానీ దాంట్లో కానీ భారతీయ విద్యాభవనం, స్వామి వివేకానంద ఆడిటోరియంలో కానీ, కాచిగూడ వైశాస్త్రలో కానీ 1 month ప్రోగ్రామ్స్. ఎవ్రీడే 6 to 9 1 month పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 100 మంది వచ్చేవాళ్ళు, 1000 మంది వచ్చేవాళ్ళు. ఎవరు మా క్లాసులో నడుస్తామండి, ఎక్కడి నుంచి పట్టాభిరామ్ గారు ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, ఎండమూరి గారికి రిక్వెస్ట్ చేశాను, మంచిగా మాట్లాడి అందరూ పట్టుకొచ్చేవాళ్ళు ఇక్కడికి. అందరు చేసి అట్లా చేస్తుంటే 2008లో కృష్ణబాబు గారని మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్ ఉండే, మున్సిపల్ కమిషన్ హైదరాబాద్ ఐపీఎస్, ప్రస్తుతం అక్కడ ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద పొజిషన్ ఉన్నాడు, చాలా పెద్ద పొజిషన్ సార్. ఆ సార్ మున్సిపల్ చైర్మన్ కమిషనర్గా ఉన్నప్పుడు నేను వెళ్ళి, సార్ నాకు ఒక పెద్ద హాల్గా సార్ హరిగార కళాభవన్ ఉంది, ఫ్రీగా ఇవ్వండి సార్ అన్న. ఏం చేస్తారు మీరు అన్న, ఇట్లా క్లాసులు ఫ్రీ చెప్తామంటే, నాకు ఇప్పుడే టైం మేనేజ్మెంట్ చెప్పాను అక్కడే, నన్ను చెప్పాడు. ఆడ అందరు పిఏలు వాళ్ళందరూ ఉన్నారు, టైం మేనేజ్మెంట్ చెప్పాడు. స్టార్ట్ చేశాను, నాదేమైంది, మంచిగా సపోర్ట్ కొడతారు, బాగా లేకుంటే సార్ నా ధైర్యంగా చెప్పడం వాళ్ళు టైం మేనేజ్మెంట్ అయింది. 14-40 minutes అంటే ఏంది, టక చెప్పుడు వెళ్ళిపోతున్నాడు. 2 నిమిషాల తర్వాత ఆపన్నాడు. ఓకే రాసి ఉందండి, దిస్ ఆల్ కెన్ బి గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని రాసేసాను. ఓకే, ఎట్లా తెస్తావు మనుషులు అన్నాడు. నేను తెస్తాను సార్ అన్న. అప్పుడు ఈ మీడియా ఇవన్నీ లేకుండా ఓన్లీ మన ప్రింట్ మీడియా బతిలాడే వాళ్ళు రాస్తే ఆ రకంగా వచ్చేవాళ్ళు. 2000 మంది 3000 మంది అటెండ్ అయ్యేవాళ్ళు. అట్లా స్టార్ట్ అయిపోయింది బాస్. ఆ సార్ మళ్ళీ వైజాగ్ వెళ్ళాక వైజాగ్ పిలిపించి పోర్ట్ కలవాణిలో చెప్పించారు మాతో. ఫ్రీగా ఇచ్చారు పోర్ట్ కలవాణి ఎంత కాస్ట్లీ అండి, ఫ్రీగా ఇచ్చారు ఇక్కడ. సో సచ్ ఏ వండర్ఫుల్, కొంతమంది మంచి ఆఫీసర్లు కాబట్టే మనం ముందుకు వెళ్తున్నాం. అక్కడ అందుకుంది బాస్. అప్ టు 2016 వరకు కూడా ఓన్లీ ఇలాంటి ప్రోగ్రామ్ చేసాం. అనంతపూర్ కానీ, కామారెడ్డి కానీ, నిజామాబాద్ కానీ, అనంతపూర్ కానీ, నెల్లూరు కానీ వెళ్ళి మెగా ఇంపాక్ట్స్ అంటే, మెగా అంటే 2,000-3,000 మందికి క్లాస్ చెప్పేవాళ్ళం. ఎప్పుడైతే మనతో క్లాసులు చెప్పిన వాళ్ళందరూ పాపులర్ అయిపోయారు. ఎందుకు 2008లో 2009లో యూట్యూబ్ స్టార్ట్ అయ్యింది. 12లో చాలా పాపులర్ అయిపోయినాయి వీడియోలన్నీ. మనకు వచ్చి క్లాసులు చెప్పిన వాళ్ళందరూ ఫుల్ మనకు దొరకట్లేదు, వాళ్ళు అంత బిజీ అయిపోయారు. వాళ్ళు అన్న వస్తావా మళ్ళీ మీటింగ్ అంటే, ఎంత ఇస్తావా అని వాళ్ళు పెట్టారు. ఆడు 0 ఉండి మొన్నటి వరకు, అది కాదు భయ్యా మీరు రావాలంటే వస్తాను, కానీ నేను ట్రావెల్ ఛార్జ్ ఇచ్చేవాడిని. ట్రావెల్ ఛార్జ్ ఇస్తావు కానీ ఒక రోజు మొత్తం వేస్ట్ అవుతుంది కదా గంట టైంలో, ఎంత ఇస్తామని వాడు. అమ్మ ఇది స్టార్ట్ అయింది అని చెప్పేసి, మనం ఎందుకు తయారు చేయకూడదు ట్రైనర్స్, మనమే తయారు చేయొచ్చు కదా. దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది మన నుంచి తయారైన వాళ్ళే. ఇప్పుడు టాప్ మోస్ట్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో, స్పీకర్స్లో అవుట్ ఆఫ్ 100 members ఉంటే 60% ట్రైన్డ్ బై అస్. ఇప్పుడున్న వాళ్ళు టాప్ 10 people తీసుకుంటే, టాప్ 10 తెలుగు తీసుకుంటే 6 మనలే, 6 మనలండి. రికార్డింగ్ ఉంది కాబట్టి పేరు చెప్పట్లేదు, రికార్డింగ్ కూడా పేరు చెప్తాను మీకు. ఓకే బాగుంటుంది కదా, రైట్. సో మనం అట్లా వెళ్ళిపోయి అప్పుడు 2017లో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసినాం. ఇలా 226 బ్యాచ్ వరకు వచ్చింది. నీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన. రెండో క్వశ్చన్, ఎందుకు అటువంటి వీడియో అంటే, మనకు లిజనింగ్ స్కిల్స్ మీద ఉంటుంది బాస్. లిజనింగ్ స్కిల్స్లో చాలా డాటా ఉండాలి, డేట్లు ఉండాలి. ఉండాలంటే మన స్టూడెంట్ సార్, ఇది రాజీవ్ దీక్షిత్ గారి ఓ ప్రసంగంలో చాలా డేట్లు, పేర్లు, యుద్ధాలు అన్నీ చెప్తాడు సార్, పెట్టుకొని చెప్పిన. ఓకే, అదంతా విని మనం చెప్పగలగాలి. అర్థమైంది బాస్. అంటే ఏ సబ్జెక్ట్ వినా మన వాళ్ళు రాయగలగాలి, వినగలగాలి. అందుకోసమే అది పెట్టడం జరిగింది. వారు దాన్ని అర్థం చేసి మీరు పెట్టుకోండి, ఇది పెట్టుకుంటే మనం వినేది డాటా ఉండాలి, ఎక్కువగా నంబర్స్ ఉండాలి, ఇయర్స్ ఉండాలి, కొన్ని పేర్లు ఉండాలి. ఓకే, అప్పుడు ఏమైందంటే మనము విని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకనే అది పెట్టడం జరిగింది. మూడో క్వశ్చన్ ఇది
మెంబర్షిప్. What you are, sir, actually? What you do for this? వాట్ యు డూ? నా అన్నం పెట్టేది ప్రస్తుతం అన్నం పెడుతుంది స్పీకింగే. అన్నం పెడుతుంది స్పీకింగే. నెలకు 15 నుంచి 20 క్లాసులు ఉంటాయి బాస్. మినిమం లోయెస్ట్ 15 క్లాసులు ఉంటాయి. వెళ్తూ ఉంటాను, డబ్బులు ఇస్తారు. ఓకే, ఇస్తే తీసుకోవాలంతా వాళ్ళు పిలుస్తారు. ఎందుకంటే నేను పోతే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, నేను పోతే వాళ్ళకి లాభం అవుతుంది. అలాగే పిలుస్తూ ఉంటాను, ఎంతమంది తీసుకుంటూ వెళ్తాను. అంతకుముందు ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక 30 ఏళ్ళు పనిచేసిన. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి పేరురా, ఎల్ఐసిలో ఒక 33 ఏళ్ళు పనిచేశాను. 33 ఏళ్ళలో నెంబర్ 1, ఎప్పుడు నెంబర్ 2 ఎప్పుడు లేను, నెంబర్ 1, ఆల్వేస్ నెంబర్ 1. ఓకే, కానీ ఇష్టం లేకుండా పనిచేసిన. మళ్ళీ చెప్తాను, ఇష్టం లేకుండా పనిచేసిన. ఓకే, కానీ ఇది ఇష్టమైన పని, ఇది బాగుంది కదా. ఇష్టం లేకుండా పనిచేసాను కాబట్టి రిటైర్గా చెప్పిన. ఓకే, సో అది బాగుంది. అది కూడా మంచి ఉపాధి కల్పించేది ఉంది. కానీ ఎందుకో నాకు ఒక అండర్లో పని చేయడం నాకు ఇష్టం లేదు. మనం ఎంత ఇస్తావు ఈ మంత్, ఎంత చేస్తావు, ఏం బిజినెస్ నన్ను అడుగుతూ ఉంటారు. ఓకే, అలా ఉంది. బట్ ఐ లైక్ దట్ ఆర్గనైజేషన్. దాని తర్వాత సొంతంగా క్లాసులు చెప్పడము, కన్సల్టెంట్గా కొన్ని కంపెనీలకు ఉండము. నాకు అనుభవంతో ఓ పెద్ద పెద్ద కంపెనీలను పిలిచి, సార్ మాకు 6 నెలలు మా కంపెనీ డెవలప్మెంట్ చేయండి సార్ అంటే, లంసమ్ మాట్లాడుకోవడం, వాళ్ళకి డెవలప్ చేయడం. దిస్ ఇస్ మై ప్రొఫెషన్. నేను సంపాదించింది 33% నేను ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ చెప్పాలా, 100 రూపాయలు సంపాదిస్తే 33% నేనే ఎంజాయ్ చేస్తాను. అర్థం కాలే? నేను సంపాదించిన 1 రూపాయి సంపాదిస్తే 33 పైసలు నేను ఎంజాయ్ చేస్తాను. అర్థం కాలే? 3 సార్లు చెప్పిన, మళ్ళీ చెప్తా. నేను సంపాదించింది 33% నేను ఎంజాయ్ చేస్తాను. ఐ ఎంజాయ్ నా ఫెసిలిటీస్ కావచ్చు. మామూలుగా ఫ్లైట్లో వెళ్తే అందరు మామూలు నేను బిజినెస్లో తీసుకుంటాను. వాడుకోవాలి, సంపాదించింది మనం ఎంజాయ్ చేయాలి. సార్ నా నేను పెట్టుకున్న బెల్ట్, సూపర్ కానీ బెల్ట్ కానీ అన్నీ లక్షలలో ఉంటుంది. ఐ ఎంజాయ్. హలో, హైదరాబాద్లో డ్రైవర్ ఎక్కలేదు, బట్ ఐ గో విత్ డ్రైవర్. నాకు కావాలి, ఎందుకంటే ఒక ఉపాధి ఉంటుంది, నాకు కంఫర్ట్ ఉంటుంది, ఫోన్ చూసుకోవచ్చు. సార్ నా సో ఐ ఎంజాయ్. సంపాదిస్తాను, ఖర్చు పెట్టుకుంటాను. ఓకే, రెండో 33% నా ఫ్యామిలీ ఖర్చు పెడతాను. ఫ్యామిలీకి. నా వైఫ్ ఇంతవరకు నాతో పాటు 42 దేశాలు తిరిగింది, నేను 48 తిరిగాను. ఓకే, ఎంజాయ్. ఇప్పుడు ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ జంప్, నా వైఫ్ వెళ్ళిపోతుంది, అమెరికా వెళ్ళిపోతుంది. ఓకే, పోనీ ఆమెకు తెలియదు, బిజినెస్ క్లాస్ బుక్ చేసిన. మామూలు టికెట్ అని చెప్తే పోగానే మీ సీట్ అని ఇస్తారు. మా వైఫ్ ఏం చెప్తారు సార్, అది ఎవరు లేకుంటే ఇచ్చిరని చెప్తా, పైసలు కట్టి చెప్పా. ఎందుకంటే వాళ్ళు ఊపుతుంటారు, ఎందుకు అంటారు కదా. సార్ లాస్ట్ నా ఫ్యామిలీని బాగా చూసుకుంటాం. 33%. ఒక 33% నా ఫ్యూచర్ కోసం సేవింగ్స్ పెడతాం, నా ఫ్యూచర్ కోసం సేవింగ్ చేస్తాం. ఒక 1% మాత్రం సమాజ సేవ చేస్తుంటాం. 1%. ఆ 1% ఒక 1 ఇయర్లో 6% అవుతుంది, ఒకసారి 7% అవుతుంది, ఒకసారి 10% అవుతుంది. ఆ 10% ఇది అయినప్పుడు సేవింగ్స్కి వెళ్ళి నా ఫ్యామిలీ ఖర్చులకి తగ్గిస్తూ ఉంటాం. ఒకసారి బట్ అంత మాత్రం దానాలు చేయను ఎక్కువ. అపాత్ర దానం అసలు చేయను. అర్హులకు దానాలు చేస్తాం, మనిషికి మాత్రం దానం చేయను. ఓకే, నైపుణ్య దానం చేస్తా. ఈ 3 క్వశ్చన్లు అయిపోయినాయా? రైట్, చాలా టైం తీసుకున్నాను. యూ కెన్ గో ఫర్ డిన్నర్. ఓకే, హ్యావ్ డిన్నర్ అండ్ కమ్ బ్యాక్, దెన్ విల్. ఓకే, మీ మొబైల్ తీయండి, దేని వాళ్ళకి రాసుకోండి, నంబర్ రాసుకోండి సార్, ఆపేయండి, రాసుకోండి. 9849 000026. గంప ఎన్ రావు, గంప నాగేశ్వరరావు, సుత్తి ఏమని రాసుకోండి. ఓకే, రాసుకురా. డౌట్ ఆయన ఫోన్ చేసి ఇప్పుడు అబ్బాయి చెప్పాడు చూడండి, మీరు మన ఇద్దరు రమ్మన్నారు, మన ఇద్దరు ఎక్కడ వెళ్తాం, ఏం చేస్తాం మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నా ఫోన్ చేస్తే మీ పేరుతో పిలిచే అవకాశం నాకు ఉంటుంది. మీ గ్రూప్ నెంబర్ ఎంత అండి? 224లో మీరు అందరు ఉన్నారా? నేనున్నానమ్మా. గ్రూప్కి వెళ్ళి మీ పేరు, మీ ప్రొఫెషన్, మీ ఊరి పేరు రాయండి. ఇప్పుడే, తర్వాత రాస్తే కుదురుకోరు, ఇప్పుడే రాయాలి. మీ పేరు అయిపోయిందని చెప్పండి. ఎంతమంది మాట్లాడుతున్నారు? బోర్ కొట్టింది.